నీ కోరికలో ప్రేమనా? అది నాకెందుకు చెప్తున్నారు? నీ కళ్ళలో ప్రతిరూపాన్నాయి. దాని ప్రేమ స్వర్గమై అంట. ఒకటే రసగుల్లానే ఇద్దరు. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపల్సేట్లో ఎదవనవ్వు ఎదవ. గ్రహాలు బ్యాండ్ మారేతో ఖుదా క్యా కరేగా. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది తెలిసి తీరాలి. చెప్పాను బావ మాట నమ్ముతావు, బావనే నమ్ము. తప్పు చేస్తుంటే రెడ్డి అనేది పట్టుకున్నా నేను. పట్టేస్తానండి, నేను పట్టేస్తానండి బాబు, నేను పట్టేస్తానండి. నా తెలివితేటలు గొప్ప తెలివితేటలండి బాబు. సాంప్రదాయిని సుప్పిని సుత పూసని. హాయ్, వెల్కమ్ బ్యాక్ పద్దు షోస్ యూట్యూబ్ ఛానల్. అయితే ఇవాళ ఒక ప్రాంక్ చేయబోతున్నా. ఏంటంటే మా బామ్మర్ది గారి మీద వాడు ప్రతిసారి వాళ్ళక్క దగ్గర నన్ను బుక్ చేస్తున్నాడు. అయితే ఇవాళ వాడిని వాళ్ళక్క దగ్గర బుక్ చేద్దాం ఫిక్స్ అయినా. అది ఎలా ఏంటి అనే దాని మీద నేను ఇప్పుడు ప్రాంక్ చేయబోతున్నా. అది మీరు చివరిదాకా చూడండి, ఏంటనే మీకు తెలుస్తుంది ఆ సస్పెన్స్ ఏంటనేది. అయితే ఏంటంటే మీరు మన వీడియోలు చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఇప్పుడైతే మనం వీడియో చేద్దాం, ప్రాంక్ చేస్తున్నాం. అండ్ లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం. అండ్ నా బిడ్డ కూడా కింద ఉంది. చిట్టలి మన ప్రాంక్ చేయాలి, మన ప్రాంక్ చేయాలి. ప్రాంక్ 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 నీ చెడ్డి వేస్తాను దీన్ని. చింతలి అక్కడ చూడు, నువ్వు అక్కడ చూడాలి, నువ్వు ఇక్కడ కాదు, అక్కడ చూడు. సాంప్రదాయిని ధైర్యం తెచ్చుకొని కొంచెం శ్రీ ఆంజనేయ కోసం ఏమిటో చూద్దాం. కన్నీ కనిగా కన్నీ ఇటు రాదా? ఏం చేస్తున్నారు ఇవాళ? ఇప్పుడు అయితే వెళ్ళి గాలి గాలి అని మాట్లాడతా. కూర్చో, ఇక్కడ కూర్చో, చెప్తా. ఏం లేదురా, నాకు రాసి రాసి చీన వస్తుందిరా. పైగా పాప ఏడుస్తుంది, ఏడుగుస్తుంది. పైగా పాప ఉండనియట్లేదు, రాయనియట్లేదు. సో చిన్నది కవిత ఒకటి రాయాలి. తెలుగు వచ్చింది. నేను ఈ మధ్య కవిత్వం రాయడం షురూ చేసిన. ఏంటి కొంచెం కొంచెం వస్తుంది, కొంచెం కొంచెం వచ్చు కదా, ఆవాజ్ వస్తాయి కదా దీంట్లో. అయితే ఏంటంటే తెలుగు కొంచెం కొంచెం వచ్చు కదా రాయడం. అయితే ఏం లేదురా, అంటే కొంచెం నేను చెప్తాను, అది ఒకటి రాయరా. ఏం రాయలేవా? రాయి చెప్తా. పెన్ ఆన్ చేసుకో. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? స్వచ్ఛమైన లవ్ స్టోరీ అంటే కవిత ఉంది, అది నువ్వు రాయాలి. అంత దోస్తు అడిగినాడు, సరేనా? చెప్పు. రాయి. నీ కోరికలో ప్రేమనై, నీ కోరికలో ప్రేమనై, ప్రేమ నై. నీ కోరికలో ప్రేమని, నీ ప్రేమలో స్వార్థమై. నీ ప్రేమలో, అది కింద రాయాలరా. నీ ప్రేమలో స్వార్థమై, స్వార్థమై. నీ కళ్ళలో ప్రతిరూపాన్నై, నీ కళ్ళలో ప్రతిరూపాన్నై. నీ గుండెలో గానమై, గానమై. నిలిచిపోనా ప్రియా, నిలిచిపోనా ప్రియా. సరే నేను చదువుతా. ఒకసారి ఫస్ట్ రాష్ట్రంలో చదువుతా. ఒకసారి మీ అక్కని చూసి ఏం చేస్తారా మీ అక్క? గాలిపటం ఎగరేసి. గాలిపాటం. మమ్మీ పొట్టే, మమ్మీ పాప ఏడుస్తుంటే ఏంది? గాలి ఇట్రా చెప్తా. ఇట్రా, నువ్వు ఇట్రా, ఫస్ట్ ఇట్రా. నువ్వు పాపని చూసుకో. ఈడకూసో, నువ్వు ఈడకూసో. పాప చూడ అదే చూస్తుందో. ఇదేందు చదివే? ఇది నీకు తెలుగు వచ్చు కదా, నీకు తెలుగు వచ్చు కదా.
చదువు కానీ మళ్ళీ పోదాం పట్టు పడేయట్లే చినుగుతే మళ్ళీ రాదు. చదువు ఏముందో యాసి చదువు. నీ కోరికలో ప్రేమనా? అది నాకెందుకు చెప్తున్నారు? నీ ప్రేమలో ఇదేంది మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ. ఇదేంది ఏంద్రా అది? ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట. అదే నీ ప్రేమలో పెద్ద సమస్య వచ్చి పడిందే. అది అర్థమా? స్వార్థం. స్వార్థం. స్వార్థం అది. నీ కళ్ళలో ప్రతిరూపమయ్యి చదువుతా చూడు. మీకు చదువు రాదు, అది రాయడం రాదు, లవ్ లెటర్ రాసేకి రాదు, లవ్ లెటర్ చదివేకి రాదు. పట్టుకు పాప పట్టుకో, ఏం లవ్ పాప పట్టుకు చెప్తా. చదువుతా ఫస్ట్ చదువుతా చూడు. చదువుతా నువ్వు చదివిన తర్వాత కరెక్ట్ గా చెప్పరా బామ్మది. నీ కోరికలో ప్రేమనై, నీ ప్రేమలో స్వార్థమై, నీ కళ్ళలో ప్రతిరూపాన్నై, నీ గుండెలో గుణపమై నిలిచిపోనా ప్రియా అంటనే. ఎవరు ప్రియా? ఎవరు ప్రియా? మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. రైటింగ్ ఓడిది తప్పులు ఓడివి. ఆడు తప్పులు రాయ, తప్పు చేస్తుంటే రెడ్డి అనేది పట్టుకున్నా నేను. పట్టేస్తానండి బాబు, నేను పట్టేస్తానండి. నా తెలిసేటట్టు గొప్ప తెలిసేటండి బాబు. ఎవరు తప్పు చేశారు? మీ తమ్ముడే లవ్ లెటర్ రాస్తాడు కింద అమ్మాయికి, ప్రియా అని ఉంది కదా, అమ్మాయికి రాస్తున్నాడు లవ్ లెటర్. ఇది కొంచెం కన్నాదే అనిపించింది కానీ వాడెప్పుడు రాశాడు? అంత సీన్ లేదు వాడిప్పుడు. నేను నా రైటింగ్ ఎట్టుంటదా? ఇంత దరిద్రంగా ఉంటది చెప్పు. ఆ పైగా నేను రాసే తెలుగు అద్భుతంగా ఉంటది, పొల్లుడు పోవు. వాడికి చదువు రాదు, తెలుగు రాదు, తెలివి లేదు, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అందుకే నా ముందర రాసాను, అదే దొరికిపోయినాడు. ఏలే ఏంది ఏందంటే ఏంది? లవ్ లెటర్ రాస్తే కింద ప్రియా అని వచ్చింది కదా అమ్మాయి, మొన్న పచ్చడి తీసుకొచ్చి చూసినా ఆ అమ్మాయి ప్రియా అంట. కొత్త పండగ వచ్చింది మొన్న. ఆ పెళ్ళికి లవ్ లెటర్ రాస్తున్నాడు. లవ్ లెటర్ రాస్తే లాక్కున్నా. ఏలే ఏమి ఆడు కథలు పడుతుండే. బాగా చెప్తుంటే రాసిన. ఏంది బాగా చెప్తుంటే నువ్వేం చెప్పినావు? వాడేం రాసినాడు? నేను బుద్ధి ఉందా నీకు? నేను చెప్తే వాడు రాస్తాడు. లవ్ లెటర్ నేను చెప్తే రాస్తాడు చెప్పు. ఏ కన్నా కొంచెం బుర్ర ఉండాలి కదరా. ఏ పరువు తీయడానికి వచ్చినావేంద్ర ఇంటికి? అంటే నాకు తెలిసే, నీ ఫ్యామిలీ మొత్తం తెలిసే ఇట్నే ఉంటుంది నాకు తెలుసు. అనవసరం ఏం ఉండాలనిపించుకుంటున్నావా, పోవాలనుకుంటున్నావా? బాగానే చెప్పింది అట్లా. ఏంది బాగా చెప్తే రాస్తావా? పంది తింటాడు, నువ్వు తింటావా పందిని? ఇట్లా ఇట్లా ఏమి ఇంట్లో మంచిగా బతకని ప్రశాంతంగా నువ్వేం బాగుంటుంది? ఆయన ఇప్పుడు నువ్వా? గ్రహాలు బ్యాండ్ మారేతో ఖుదా క్యా కరేగా. అందరు జీతం అంతా అదే నాశనం అయిపోవాలేమో. మిమ్మల్ని చూసుకొని చిన్నపిల్ల పోవాలి ఇక. అదేం కాదే, అది ఏమంటున్నాడు తెలుసా? ఎవరు రా ప్రియా అంటే మన వచ్చింది కదా బాగుంటున్నాడు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? తెలిసి తీరాలి. ఆయన ఎక్కువ అయిపోయినాయి కన్నా నీవి. నిజంగా చాలా చూస్తున్నాను, చాలా చూస్తున్నాను. ఇది ఏరా కథలు బాగా పడుతున్నావు. అసలు బుద్ధి ఉందా? పడతావు చెప్తున్నా. ఎప్పుడు కొట్టలేనట్టున్నా నీకు. బుద్ధి ఉందారా? ఏమనుకుంటారు అసలు కింద వాళ్ళు? నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. నేనా అట్లా అవన్నీ బాగా చెప్పింటే రాసిన. నేను సొంతంగా ఎప్పుడు రాయను. ఆపరా, నేను చెప్పా ఏమన్నా చర్చిస్తే నువ్వు నన్ను నమ్ముతావంటే? నేను చెప్తే నేను రాస్తానా? అంత దరిద్రం రాస్తాను లవ్ లెటర్ నేను. ఇది కొంచెం ఎక్కువ అనిపించట్లేదు మీకు? అన్న నువ్వు రాసి ఇది చూసి నాకు ఇచ్చి అయిపోయింది. ఆయన నేను అంత దరిద్రం కవిత్వం రాయనే. నీకు ఎప్పుడైనా అట్లా దరిద్రం కవిత్వం రాసి ఉంటాను చెప్పు? అద్భుతంగా రాస్తాను కవిత్వం. అలాగా గుణపము గుండ్రాయి అని రాయనే. నువ్వు చెప్పు, నీ పడేం చెప్పు. నువ్వు ఇంటికి వెళ్ళిపోవడం. నీ ప్రేమ కోరిక అంట, దాని ప్రేమ స్వర్గమై అంట. అనవసరం నాకు నీ వల్ల ఏంది ఆ పాప మూదరా? ఇవి ఇప్పుడు కాదు, ఇక పై కొంచెం పెద్ద కావాలా? స్విచ్ పోయిస్తా నీ మీద. నోట్లో పోయాను చెప్తా. కొంచెమన్నా ఉండాలి కదా. వేషాలు ఎక్కువ వేస్తున్నావు. నువ్వేమో గాలి పటలు ఎగరుతున్నావు, వాడేమో గాలిగా తిరుగుతున్నాడు. మధ్య నాకు గాలి లేకుండా పోయింది. నీతో పాటు నేను ఎంజాయ్ చేస్తాను. ఆయన నీకు బుద్ధి ఉండాలి, ఆయన నీకు బుద్ధి ఉండాలి కదనే. ఇవాళప్పుడు గాలిపటలు ఎగరేయడం ఏంది?
ఏమో ఇప్పుడు ఎవరు ఉండరు కదా, గాలిపటం ఒకదానికి ఒకటి అడ్డం ఉండదు. నా దగ్గర ఆయన నువ్వేంటి నువ్వు ఆయన ఎట్లా చెప్పినా నువ్వు బావ మాట నమ్ముతావు, బావనే నమ్ము. చెప్పినా నువ్వు బావ మాట నమ్ముతావు, బావనే నమ్ము. నేను నమ్మద్దు. బావ నమ్మంటే ఆ హ్యాండ్ రైటింగ్ నీదే మరి. ప్రూఫ్ చూసి మాట్లాడు. నేను చిన్నప్పటి నుంచి నీ రైటింగ్ నేను గుర్తుపట్టకోకుండా పెరిగినానే ఏంది కదా, గుర్తుపట్టకుండా పెరిగిందా మీ అక్క? కొంచెం ఉండాలి కన్నా. ఈ వయసు కూడా నీకు ఏంటో అంత ఇది. ప్రేమ, ప్రియ, కోరిక, స్వార్థం, స్వర్గం అని రాస్తుంటాడు. ఈ వయసు అంతా నువ్వెంతనే? ప్రేమకి వయసు అవన్నీ అవసరం. అంటే ప్రేమిస్తున్నానే అర్థం, దాని అర్థం. పిల్ల బచ్చవి నువ్వు, పిల్ల బచ్చవి. ఆ అమ్మాయి పేరు ప్రియానే కాదా? అమ్మాయి పేరు ప్రియానే. మరి ప్రియా అని రాసిండా లేదా? అది కూడా ఇంగ్లీష్ లో. నువ్వు ఓవర్ చేస్తున్నావు, చాలా ఓవర్ చేస్తున్నావు. ఫస్ట్ వన్ బ్యాగ్ మొఖాన్ని తీసు, వన్ బయట ఇడుస్తా అట్లే పంపించేసేమ్మా. నాకెందుకు వచ్చింది మీ అక్క తమ్ముళ్ళ మధ్యన? నేనేదో మధ్యలో ఇది అందరితో తిట్టిస్తామైంది నన్ను. ప్రశాంతంగా ఉన్నిమైంది మధ్యలో నేనెందుకు అమ్మా? మీరు కొట్టుకోండి. పిల్లొకటి తిట్టండి, ఇది కూడా నన్ను తిడతాదేమో. చిత్తల్లి అంత లేట్ అయిపోతుందా నీకు? ఆ అమ్మాయిని లేపుకొని పోతాడు, నీ ఇష్టం చెప్తున్నా. ఏం లేపుకొని పోతావు? ఎక్కడికి లేపుకొని పోతావు రే? నవ్వు పళ్ళు ఉడగొట్టి చేతిలో పెడతా చెప్తున్నా. సిగ్గుండాలి. ఆ అమ్మాయిని ఒక ఫ్రెండ్ మాట చూసిన. ఫ్రెండ్ అయితే రాసుకొని పూసుకో. మొన్న కూడా చూసిన. వీడు మొన్న సంక్రాంతి నిన్ననే కదా పండగని పైన భోజనాలు పెట్టించింటే వీడు ఇద్దరు కలిసి రాసుకొని పూసుకొని తింటారా? మన పక్కన కూర్చుంటే రాసుకొని చూసుకొని తినుకో. పక్కన కూర్చుంటే అంట, పక్కన కూర్చొని ఒకటే రసగుల్లానే ఇద్దరు నేను చూస్తున్నా. సరేలే నేను అడిగాను చెప్పిన మా అక్క ఉంది, వరకు వెళ్ళావు. మా అక్క ఉంది, నాకు అట్లా అవన్నీ నచ్చవు. ఆ అక్కుంది, అక్క లేకుంటే అబ్బా తినిపిద్దాం అంటే నా పాపనే అవర్రా. నోరు మూయి. నోరు మూయి. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపెన్సేట్ ఉన్నావు. ఎదవనవు ఎదవ ఆ బాబా నా చేత తినిపించింది. నేను కానీ సర్లేదు, నేను కానీ ఏ లక్కి నా తప్పు వీళ్ళు మిమ్మల్ని చూసి పిల్లవాడు నేర్చుకోవాలి. అది కూడా తిడుతా ఉంటుంది. ఛాన్స్ ఏదాన్ని కొట్టట్లా, కొట్టాను కొట్టాను. కాలుతుందని డైపర్ తీస్తా, చుట్టూ చుట్టూ ఏర్గే చుట్టూ నోట్లో లేదా ఇప్పుడు పొద్దున్న తీస్తే కదా మగానికి బుద్ధట చీరలవలి మాది తెల్ల. ఎందుకని అట్లా చేస్తావు? మనిషికి కొంతమంది సిగ్గుంటే బుద్ధి ఉండాలి, ఏమన్నా ఉండాలి. ఆయన మీ ఫ్యామిలీ మా తట్టే ఉందిలే దరిద్రంగా. మూసుకో. నీది ఏదో కొట్ల ఎప్పుడు ఏం చేయనట్టుగా. నేను అమాయకుడిని మదన్ అనేది ఇన్వాల్వ్ చేస్తాను. సాంప్రదాయిని నేను లవ్ లెటర్ రాస్తే నీకు చెప్పి చేస్తానే. వాడు చూడు నాకు చెప్పకుండా చేస్తున్నాడు. ఎట్లా దొరికిపోయాడు వాడు. కొంచెం ఉండాలి కదా అది. అంటే కొంచెం ఉండాలంటే నేను లేకుండా రాయమంటున్నావా? నేను తీసి మా నాన్నకి పంపిస్తా. ఆ ఫోన్ ఇదే. మా తోరు పోయేది అవసరం లేదు. ఏందంత పడిపోయేదిరా? నీ రైటింగ్ ఇది, పిల్ల బచ్చన నీ లవ్ లెటర్. మీ ఆయన ఫోన్ నేను ఫోన్ ఇవ్వను. ఎందుకు ఇవ్వరా? దాంట్లో నా ఇద్దరు దిగిన ఫోటోలు ఉన్నాయి దాంట్లో. అంటే ఫోటోల వరకు వెళ్ళారా మీరు? ఫోటోల వరకు సిగ్గు చేయి, శరం చేయి. సిగ్గులేదు నీకు? అనిపిస్తుంది కానీ నాకు కొట్టబుద్ధి అవుతుంది. మేము దిగిన ఫోటోలు ఉన్నాయి, మేము చేసిన చాట్లు ఉన్నాయి దాంట్లో. చూసినావా నువ్వు కోరిక, స్వర్గం అన్ని ఈడ కాదు. ఆల్రెడీ చాటింగ్ లో అవురా. ఇప్పుడు చాటింగ్ చేసిన వాళ్ళకి ఎందుకు లవ్ లెటర్ చెప్పు? అదే చాటింగ్ లో చెప్పొచ్చు కదా. అదే కవిత్వం. నువ్వంటే కోరిక, నువ్వంటే చెప్పాలి కదా నాకు. చెప్పేది వేరే, అది నా మనసులో ఉండే మాట. అవును కరెక్టే, దాన్ని చాటింగ్ లో చెప్పలేదు. కరెక్టే. ప్రేమ బాబా బాబా చదువు తక్కువ, ఇట్లాంటివి మాత్రం ఎక్కువ కదా నీకు. చాట్లు లెటర్ పెడతారు గానీ లవ్ లెటర్ ని పేపర్ లో రాయాలి, అది నిజమే. రూలర్ రిక్వెస్టా? ఏమంతా ఓవరాక్షన్ చేస్తున్నావు కన్నా నువ్వు? చేయనులే ఇప్పుడు కాకపోతే ఇప్పుడు చేస్తా చెప్పు. నీ వయసు ఎంత? నువ్వెంత? వాడు వయసు బయట పోయారు కాబట్టి ఇట్లాంటిది ఇంట్లో కాదు. ప్రేమించే వయసులే. చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో, ఆడపిల్లని. ఇది కూడా నీ మగ పిల్లడు కాదు. నేను దీనికి నేర్పించాల్సింది చాలా ఉన్నాయి. ఇది పనికి మాలిన పనే అంటారు దీన్ని. ఎదవ సోది ఈ అమ్మాయి. నేను ఎవరు చెప్పుకున్నట్లు నా వరకు నేను లెటర్ రాసుకో. ఆ లెటర్ ఏదో మీకు చిక్కింది. ఏంది చిక్కింది? ఆపు. ఇలాంటివి ఎన్ని లెటర్లు దొరికినాయో? ఒక నిమిషం. అరే ఏంద్రా, నేను రాసిన లెటర్ నువ్వు రాసిన చెప్తున్నావు. క్రెడిట్ నువ్వు తెంగెత్తావు మొత్తం.
అంటే ఇప్పుడు నేను చెప్తే నమ్మటం లేదు కదా. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు అంటే నమ్మటం లేదు కదా. పడాల్సింది ఫస్ట్ నీకు అనమాట. అట్లా కాదే, సిగ్గులేనోడా ఉండే ఒక తిట్టిసి నిమిషం ఉండే. నువ్వు బుద్ధి శరము ఏముండదా నీకు? కొంచెం వినవాను. నాకు ఆరోగ్యం బాలే, దీన్ని ఎందుకు గెలుపుతున్నావు? నాకు మాత్రం ఆనందం ఉంది. ఇవి చూస్తే పోయేటట్టు. అది ఏమంటా అంటే చెప్పేది విను. అరే నువ్వు నేను రాపిస్తే నువ్వు క్రెడిట్ కొట్టేస్తావిందిరా, నీ కదా క్రెడిట్ కొట్టాలి. అయినా నువ్వు చెప్పినావు కరెక్టే, కానీ నేను ఆ పాపను లవ్ చేస్తున్న విషయం నిజమే. అదే ఫ్రెండ్స్, ఆ లవ్ చేసే వీడియో ఏదో మళ్ళీ నేను ఒక ప్రాంక్ వీడియో చేస్తా. ఇది యాక్చువల్లీ నేను అనుకుంది వేరు, ఇది అనుకుంది చెప్తుంది వేరు. అయితే ఏం జరిగింది ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియో చెప్తాం. క్రెడిట్ మాత్రం నువ్వు కొట్టకు. ఈ వీడియోకి క్రెడిట్ నేనే, ప్యూర్ క్రెడిట్ నాదే. అర్థమైందా? సరే, ఈ ఆ డీటెయిల్స్, ఆ లవ్ స్టోరీ, ఆ కింద నైబర్ కథ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. అయితే ఈ వీడియోకి అయితే కొంచెం లైక్ కొట్టు, ఎరా కామెంట్ అని చెప్పు, కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కూడా చెప్తాం. ఛానల్ ని సపోర్ట్, గంట కొట్టవాను, గంట కూడా కొట్టండి. కింద ఆలని ఉంటది, గంట కొట్టి ఆలని కొట్టండి. అర్థమైందా? నోటిఫికేషన్ రావాలి. ఫ్రెండ్స్, ప్లీజ్ రిక్వెస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో వద్దాం. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని